ఒక్కసారి దూకాడు. దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు. అనఘుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి అనివార్యగతి వేగంబున కుంభిని దక్కతలన్ పదంబుల మణి నూపురం మ్రోయ భీషణ దంస్ట్రలున్ వెలుగా ఒక్కసారి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే, ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట. ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. తండ్రి నాకేం ఆనతన్నాడు. పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. అప్పటికి పార్వతి కాదు, సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి. ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్ ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఎలా ఉంది ఆ స్వరూపం? ప్రళయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి 4 ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరాడు. బయలుదేరితే ఆ ధ్వనితో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని. విని ఏమిట్రా ఈ శబ్దం, ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు, ఏం జరుగుతోందన్నారు. దక్ష ప్రజాపతి భార్య అనుకుంది ఉపద్రవం వచ్చేసింది, మా ఆయన చెయ్యకూడని పని చేసేశాడు అనుకుంది. ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే ఎటువంటి వాడరా మహానుభావుడు, అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణశాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కల్గొనే మంగళములు పద్మ గర్భునకునైనా అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు చేశాం. ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచాడు. శంకరుడికి రోషం రాదు, ఏం చేసినా రాదు. అలా వచ్చేస్తే జ్ఞానం ఎందుకు అవుతాడండి? భర్గతత్వం పోలేదు. మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి? ఏమండి మీరు అంత నూరేసు చెప్పారే ఇంతటిదాకా భర్గుడు భర్గుడు భర్గుడని, మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో తెలుసా అండి? పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే, పార్టీలు కడితే, లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు. పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఒక రోగానికో మందెయ్యాలనుకుంటుంది. ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది. అప్పుడు ఆయన ఏమవుతాడు? శివుడు రుద్రుడవుతాడు. అప్పుడు ఎవరాపలేరు. అప్పుడు అనుభవిస్తాడు. ఆ రుద్రుడై వస్తాడు. వస్తే ఏమైంది? వీరభద్రుడు ఉదయించాడు. అసలు ఆయన రానేలేదో జటెట్టి కొట్టాడంతే. ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఆపాలి? మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చేయాలి? శివా రుద్రస్య భేషజీ, మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చెయ్యాలి. ఎక్కడ చేసింది? లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది. అందుకు వెళ్ళింది ఆవిడ. మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు, వీళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి దక్ష ప్రజాపతికి. లేకపోతే ఆవిడికి తెలియకపోవడం ఏంటండి? వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది ఇప్పుడు, కానీ లేవడు రుద్రుడు కాడు. ఆవిడ ఇప్పుడు శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది. అంతే వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎంత గొప్ప యజ్ఞ ధ్వంసమో పడగొట్టేశారు. ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి. ఈ మంటలకి గౌరవం ఏమిట్రా అన్నారు. ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిస్సులు తీసుకెళ్తుండడమా? సిగ్గుండక్కర్లేదు అని మూత్రం పోసి ఆపేశారు ఆ యజ్ఞ అగ్నిహోత్రంలో ఉన్న ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆపేసి భృగువు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు. ఏమిరా నువ్వేనా ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే ఇలా ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా, ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద ఎడంచెయ్యేసి పట్టుకుని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో 2 గుడ్లు ఉత్తరించేశాడు. 2 కళ్ళు ఊడి కింద పడిపోయిన తర్వాత ఆ మీసాలు గడ్డాలు పట్టుకుని పీకేశారు పూర్తిగా. మీసం ఊడిపోయింది, గడ్డం ఊడిపోయింది. నెత్తురోడుతూ కింద పడిపోయాడు కళ్ళు కనపడకుండా. పూష అనబడేటటువంటి సూర్యుడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వు శంకరనింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు, ఇప్పుడు నీకు శిక్ష చూడని ఆ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. ఆయన 2 దవడలు తెరిచాడు. పూషదంత భిదవ్యగ్రోదక్షాత్తర హరోహర భగనేత్ర భిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని పేరు ఆయనకి. ఆ పళ్ళన్నీ పీకేశారు.
పీకేస్తే బోసినోరు అయిపోయింది. అన్ని పళ్ళు పీకేసి నెత్తురు కారిపోతున్న నోటితో పూషణ వదిలేశాడు. ఆఖరికి వీరభద్రుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు, దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు. ఆ కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. శరీరం అంతా మంత్రపూతమైపోయింది. ఎలా తుంచాలనుకున్నాడు. యజ్ఞ పశువు యొక్క శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను ఈ దుర్మార్గుడు శివనింద చేసినందుకు అని గుండెల మీద కుడికాలు వేసి తొక్కి పెట్టి తోటకూర కాడ తిప్పేసినట్టు కంఠాన్ని తిప్పేసి ఊడబెరికేసి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో జరుగుతున్న అగ్నిహోత్రంలో పారేశాడు. యజ్ఞంలో కాలిపోయింది తల లేనటువంటి మొండెం పడిపోయి ఉండిపోయింది. బ్రాహ్మణులు చూసి హాహాకారాలు చేశారు. ఎంత దారుణం రా ఇది, ఇంత గొప్పగా దక్షయజ్ఞ ధ్వంసం జరిగిపోతోందని. ఎక్కడి వారాలు అక్కడ కాకావికలై పారిపోతున్నారు. దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ల పెట్టి కొడుతున్నారు. రక్షించిన వాడు లేడు. జ్ఞాపకం పెట్టుకోండి. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో పోతన గారు వ్యాసుల వారు భిక్ష పెట్టి చెప్తున్నారు జాతికి. ఈశ్వరుణ్ణి ఒక్కడిగా చూడడం నేర్చుకో, లేకపోతే పాడైపోతావు అని. ఏమైంది? అప్పుడు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళాయా, పాపకర్మ చేసేశాం, చెయ్యకూడనటువంటి పని చేశాం, అక్కడ జరుగుతున్నటువంటి పరమశివుడికి హవిర్భాగములు లేనటువంటి యజ్ఞాన్ని చేశాం, దానివల్ల ఇంత ఉపద్రవం వచ్చింది, ఏం చెయ్యమంటావని అడిగారు. ఆయన అన్నాడు, మీకు అసలు బుద్ధుందిరా? మీరు క్రతుభాగారుండగు ఈశ్వరుడు పశుపతి శర్వు భర్గు దూరీకృత యజ్ఞభాగుని చేసిన మీరు యతిదోషులు దుర్మతులకు మీరింకన్ అన్నాడు. పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? కాల్సనా? ఎందుకురా యజ్ఞం అని అడిగాడు. ఎందుక యజ్ఞం? ఎందుక దుర్మార్గపు యజ్ఞాలు? మీకు చేస్తే యజ్ఞం సరిగ్గా చెయ్యాలి, అంతేకాని యజ్ఞం చేసి కాసేపు శంకరనింద చేయడం కోసం శివనింద చేయడం కోసం యాగాలు యజ్ఞాలా? ఎవడు చెప్పిన యజ్ఞాలు రా మీకు యజ్ఞాలు? మీరు చేసిన పని వల్ల మీరు దుర్మార్గులైపోతారా, పాడైపోతారన్నాడు. అయ్యా పాడయ్యపోయాం, చావగొట్టేశారు, భృగువుకి కళ్ళు పోయాయి, పూషకి దంతాలు పోయాయి, మాకు ఒళ్ళంతా దెబ్బలు నెత్తురులు కారిపోతున్నాయి, చాలా మంది అక్కడే పడిపోయారు. ఇప్పుడు తిన్నది చాలు, నువ్వు తిట్టింది చాలు, మాకు మార్గం చెప్పన్నారు. ఒక్కటే మార్గం, ఎవరి పట్ల తప్పు చేశారో వాడి దగ్గరికి వెళ్ళి పడిపోండి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఉన్న లక్షణం జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఎన్ని తప్పులు చేసినా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతే మళ్ళీ రక్షిస్తాడు. అంటే వీళ్ళన్నారు, అయ్య బాబోయ్ కైలాసం వైపుకి వెళ్ళడమే అడిలిపోతున్నా, నువ్వు రా మాతో అన్నారు. సరే పదండి అని చతుర్ముఖ బ్రహ్మగారు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కైలాస పర్వతాన్ని వర్ణన చేస్తారు. అక్కడ ఎందరో సిద్ధులు, సాధ్యులు, తపస్సు చేసుకునే వాళ్ళు, దేవకాంతలు, చెట్లు, కలకూజితాలు, పక్షులు, మానస సరోవరం, అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదులు, అందులో ఉండేటటువంటి హంసలు, ఆ రాచిలుకలు, అంతఃపురాలు, ప్రమదగణాలు, పరమ పవిత్రమై శంకరుడి చేత జ్ఞానబోధ చేయించుకుంటున్నటువంటి మహర్షులు, ఋషులు, సనకసనందనాదులతో ఉంది. అటువంటి కైలాస పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అత్యంత ప్రశాంత చిత్తుడై, ఎట్టి పరిస్థితులలోనూ సూర్యకిరణం పడడానికి వీలు లేనంత పెద్దది పెరిగిపోయినటువంటి ఒక రావి చెట్టు కింద మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిస్తాం తే వసదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన కుడికాలు మీద ఎడమ పాదం పెట్టుకుని ఎడమ చేతిని తీసుకెళ్లి మోకాలు మీద పెట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి తన చుట్టూ కూర్చున్నటువంటి సనకసనందనాదులందరికీ మౌన వ్యాఖ్యతో జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆయన ముఖమునందు ఏమాత్రము రోషము కాని కోపము కాని లేదు. వెయ్యవలసిన శిక్ష వేసేశాడంటే అక్కడతో అయిపోయింది. వేసేశాడు. కూర్చుని చక్కగా జ్ఞానబోధ మౌనంగా చేస్తున్నాడు. సనకసనందనాది మహర్షులందరూ ఆయన దగ్గర జ్ఞానబోధ తెలుసుకుంటున్నారు. నీకెందుకు వచ్చిన గొడవ, లేనిపోని గొడవ, శివనింద చేయడం? చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి పరమశివుడి ముందు నిలబడి స్తోత్రం చేశారు. అయ్యా పిల్లలు తెలియదు, నీ పట్ల దోషం చేశారు, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మానివి, సృష్టి స్థితి లయ మూడు నీ ఎందు జరుగుతుంటాయి, తెలియనటువంటి వాళ్ళు ఈ రకంగా నీ పట్ల అపచార బుద్ధితో ప్రవర్తించారు, స్వామి వీరిని క్షమించు, నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు బ్రహ్మగారు. అని ఒక్క మాట చెప్తాను, ఒక్క పద్యం చాలండి. ఎంత గొప్ప పద్యం చెప్పాడంటే, స్వామి నువ్వెవరో తెలుసా,
నిరంతరము కూడా అనయము వీడకయుండన్ ఎవ్వరినీ కూడా విడిచిపెట్టకుండా ఉంటూ శివశక్తి రూపమున క్రీడ సల్లుపు, శివశక్తుల యొక్క రూపంలో క్రీడ సల్పుతూ ఈ జగమంతా నటరాజతత్వం, నటరాజతత్వంలో కదులుతూనే ఉంటుంది. అందుకే నటరాజస్వామి ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటారు. ఢమరుక పట్టుకుంటే ఢమరుక మోగితే ఆకాశ గుణకం, అందులోంచి శబ్దం ఆకాశతత్వం. అంటే ఆయన సృష్టి చేస్తాడు. ఆయన ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుంది, అంటే ఆయన స్థితికారకుడు. ఆయన ఇటువైపు చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, అంటే లయకారకుడు. సృష్టి స్థితి లయ శివశక్తుల యొక్క రూపంలో క్రీడ సల్పుతూ ఈ జగమంతా నటరాజతత్వం, నటరాజతత్వంలో కదులుతూనే ఉంటుంది. అందుకే నటరాజస్వామి ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటారు. ఢమరుక పట్టుకుంటే ఢమరుక మోగితే ఆకాశ గుణకం, అందులోంచి శబ్దం ఆకాశతత్వం. అంటే ఆయన సృష్టి చేస్తాడు. ఆయన ముఖం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుంది, అంటే ఆయన స్థితికారకుడు. ఆయన ఇటువైపు చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, అంటే లయకారకుడు. సృష్టి స్థితి లయములు చేస్తూ ఈ పిండాండ బ్రహ్మాండములు అలా కలిసిపోతూనే ఉంటాయి. పంచభూతాల్లోంచి ఇందులోకి పంచభూతాలు వస్తాయి, మళ్ళీ ఇందులోంచి పంచభూతాలు మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంటాయి. ఈ పిండాండ బ్రహ్మాండ నిరంతర సంయోగ క్రియ జరిపించడమే నటరాజతత్వం. ఆ నటరాజతత్వమై శివశక్తి రూపముల క్రీడ సల్లుపు ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన విలయ స్థితి హేతిభూతుండవగుచుండు విశరుద్ర. స్వామి నువ్వెవరో తెలుసా? ఊర్ణనాభిగతి. నువ్వు సృష్టి ఎలా చేస్తావో తెలుసా? సృష్టి చేయడానికి ఎక్కడి నుంచో ఏదో పట్టుకురావు, ఓ గోడ కట్టడానికి సిమెంటు ఇటకలు పట్టుకొచ్చినట్టు. ఊర్ణనాభిగతి. ఒక సాలెపురుగు ఓ గోడ మీదకి వస్తుంది, వచ్చి ఇక్కడ గూడు కడదాం అనుకుంటుంది. అలా అనుకోగానే దాని నోట్లోంచి లాలాజనం వస్తుంది. ఆ ఉమ్మితోటి తీగ చేసి గూడు కట్టేస్తుంది. గూడు కట్టేసి ఆ గూడు మధ్యలో కూర్చుంటుంది. ఓ 2-3 రోజులు ఉంటుంది. చా ఏమిటి గూడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఆ గూడు తానే అటు ఇటు చిందరవందరగా చింపేస్తుంది, ఓడగొట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. అలా నువ్వు కట్టు, నువ్వు పాడిచే, నువ్వు తిరుగా గూట్లో, నీ వల్ల కాదు. ఊర్ణనాభిగతి. నీకు వేరే ఉపకరణాలు ఉండవు. నీ అంత నువ్వు సంకల్పం చేసి లోకాన్ని సృష్టి చేస్తావు. నీవే ఇంతగా పరిణమిస్తావు. ఆఖరణ నువ్వే లయం చేసేస్తావు. మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి అంటించుకున్నట్టు నీలోకి లోకాల్ని తీసేసుకుంటావు. అటువంటి వాడివని తెలియక నీ యందు భేదబుద్ధితో ప్రవర్తించారు. స్వామి వీళ్ళని అనుగ్రహించు అన్నాడు. అంటే అప్పుడు వీళ్ళందరూ అయ్యా మా వల్ల పొరపాటు జరిగిపోయింది, క్షమించమని స్తోత్రం చేశారు. చేస్తే మహానుభావుడు భోళాశంకరుడు కదా, అభయంకరుడు. ఆయన అన్నాడు, మీ అందరికీ అభయం ఇస్తున్నాను, యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎంత ధర్మాత్ముడో చూడండి. యజ్ఞము నడిపించండి. ఎవరు యజ్ఞము చెయ్యాలో ఆ దక్ష ప్రజాపతికి ఇవాళ ముఖం లేదు, తీసేశాడు వీరభద్రుడు. అందుకని ఒక గొర్రె ముఖాన్ని తీసుకెళ్లి అతికించండి. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఇలా గొర్రె ముఖంతో ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? లేనిపోని శివనింద చేసినందుకు నాకు ఈ గొర్రె ముఖం వచ్చింది సుమా అని చెప్పడానికి దక్ష ప్రజాపతి గొర్రె ముఖంతో ఉంటాడు. అప్పుడు మిగిలినటువంటి యజ్ఞ భాగాన్ని పూర్తి చేస్తాడు. పూష తాను ఏదైనా తినవలసి వచ్చినప్పుడు యజమాని యొక్క దంతములతో తింటాడు. భృగువుకి నేత్రములు ఇస్తాను, కానీ తాను తినవలసినటువంటి హవిస్సులు భృగువుకి కనపడతాయి ఇంక నుంచి అని. ఎవరెవరు దెబ్బలు తిన్నారో, ఎవరెవరికి అంగవికలురయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును మీరందరూ కూడా సంతోషముగా పూర్తి చేసుకోండి అని మళ్ళీ ఎవరెవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ వరాలు ఇచ్చేశాడు. అందరూ సంతోషంగా స్తోత్రం చేస్తుంటే అప్పుడు దక్ష ప్రజాపతికి ఓ గొర్రె తలకాయ తీసుకెళ్లి పెట్టారు. ఠంగుని లేచి నిలబడ్డాడు. నిలబడి పరిగెత్తుకుంటూ కైలాసానికి వచ్చాడు. వచ్చి అప్పుడు శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. అయ్యా నీకపరాధుడనగు నన్ను దండించుట దండనము కాదు మదిన్, నన్ను రక్షించుటగా తలతను అభవ ఈశపురహర రుద్ర. స్వామి నువ్వు నన్ను దండించడం నేను దండనగా భావించట్లేదు, దీన్ని రక్షణగా భావిస్తున్నాను. దీని వలన ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ ఎవ్వరూ ఇటువంటి అపరాధములు చేయకుందురుగాక, అందరూ తెలుసుకుంటారు. అందుకని నువ్వు నన్ను రక్షించిన వాడిగా భావిస్తున్నాను, స్వామి నన్ను మన్నించు అని నమస్కరించాడు. సరే వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చెయ్యి అన్నారు. ఆ యాగం పూర్తి చెయ్యడానికి వెళ్ళిపోయారు. పోతన గారు అంటారు, ఈ ఆఖ్యానము చదివిన వినిన ధీమంతులకున్ భీమతులై వినిన జ్యుతిమంతులకున్. జ్యుతిమంతుడు అంటే రాగద్వేషాలు లేకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించడానికి యథార్థ బుద్ధితో నిష్కల్మష చిత్తంతో కూర్చుని విన్నటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడికి ఆయువు ధనమును కల్గును. ఏదైనా రోగాలు వచ్చి వాడికి అపమృత్యు దోషం ఉంటే
అటువంటి అపమృత్యువు పోయి ఆయుర్దాయం నిలబడుతుంది. దరిద్రుడైన వాడుంటే వాడికి ధనము కలుగుతుంది. వాయును దుఃఖములు తొలగు భవబంధములున్, వాడికి ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి. తొలగిపోయి చిట్ట చివర వాడికి ఉన్న భవబంధములు నశించి ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును వింటున్నారో అటువంటి వారికి తుట్ట ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామము చెప్తూ కైవల్యమును పొందగలరు. అటువంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు. అంత గొప్ప ఆఖ్యానమై తర్వాత అప్పుడు వెళ్లి యజ్ఞాన్ని పూర్తి చేసి శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చూడండి, ఒక బ్రహ్మమే శివుడిగా కనపడుతుంది, ఒక బ్రహ్మమే విష్ణువుగా కనపడుతుంది. అప్పుడు మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేసి, స్వామి నువ్వు యజ్ఞ భర్తవి, యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన అని ఆయనకి నమస్కరించారు. ఇవాళ దక్షయజ్ఞ ధ్వంసం ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్పనంటే, రేపటి రోజున మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. సత్యనారాయణ స్వామి వారి యొక్క లీల ఆశ్చర్యకరమైనది. మీకు తెలుసో తెలీదో, మన ఊర్లోనే ఉన్నారు ఇప్పటికీ వారి వంశంలో వారు. ఒక మహానుభావుడికి కలలో కనపడి, నేను రత్నగిరి కొండ మీద అంకుడు చెట్టు కింద ఉన్నాను, నన్ను ప్రతిష్ఠ చేయమని కలలో కనపడి చెప్పారు. రామరామాయణం బహద్దూరు వారని ఆ బహద్దూరు వారికి కనపడితే వారు గోర్స మా దొరగారి ఊరిలోనే ఉండేవారు. ఉంటే వారికి వారి స్నేహితుడు ప్రకాశరావు గారికి ఏకకాలమునందు కల్లోకి వచ్చారు. వస్తే రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అని అప్పుడు వెతికారు. వెతికితే ఇప్పటికీ కూడా గ్రామదేవత ఒక ఆవిడుంది. ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్ళి అక్కడ వెలిసింది. అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది అక్కడికి. అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ. ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే, అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు ఆ రామరాయణం బహద్దూరు వారు ఇద్దరూ కలిసి కాగడాలు పట్టుకుని అప్పుడు కొండంతా పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు.